సో చందు గారిని ఇప్పుడే పార్థివ దేహాన్ని చూసి వచ్చారు అన్న. సో ఆయనతో మాట్లాడదాం. అన్న ఏంటన్నా, మీరు బాధపడకండి, ఏం జరిగింది అసలు? నా తమ్ముడు నాకు చెప్పింది వాడు ఏం చేయడు, వానికి చెప్పింది నేనేం చేయకపోతుండే. ప్రతి ఒక్క విషయంలో మంచి బాండింగ్. నేను మన పెద్దయిన కొడుకుని, మన బాబాయ్ కొడుకు, మా ఇద్దరు ఒక మాటనే ఉంటుండే. కానీ ఒక 1 year నుండి కమ్యూనికేషన్ లేదు. నా ఫ్యామిలీతో నేను బిజీ అయిపోయినా. సో వాడు వన్ కెరియర్తో వాడు బిజీ ఉన్నాడు. ఏమున్నా నాకు చెప్తుండే, ఇప్పుడు ఏం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. నాకు చిన్న విషయం ఉన్నా నా దగ్గరికి వస్తున్నాడు. కానీ మంచి యాక్టివ్ పర్సన్ నాడు, మంచి పేరుంది సిటీలో, ధైర్యవంతుడు తమ్ముడు. ఒక సాధారణ నిరుపేద కుటుంబాన్ని చెంది యాక్టర్ అయ్యండి అని చెప్తే మేమే మా చందు టీవీలో వస్తుంటే చూసుకొని ఎప్పుడు చెప్తుంటే, అరే చందు అందరికీ చెప్పుకుంటుండే, మా చందు టీవీలో వస్తుండే. అది ఇంత మురిసిపోయినాం కానీ ఆ దేవుడు వరవలేడా లేకపోతే విధి రాతనా అదేందో కానీ ఏదన్నా రీజన్ ఏదైనా ఉండొచ్చు, కానీ ధైర్యం తెచ్చుకొని ఉంటే బాగుండు. కానీ ఇంత దీనంగా ఇంత ఘోరమైన విషాదం కుటుంబానికి పెట్టిపోతారని ఎప్పుడు అనుకోలేదు. వ్యక్తిగతంగా చందు అంటే ఇంత మంచి వ్యక్తి అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి అందరితోటి ప్రేమ ఆప్యాయాలతో అనురాగాలతోటి ఈరోజు మీరు చూస్తున్నారు ఇంతమంది అభిమానులు అన్నదమ్ముళ్ళ సంపాదించుకుంటా అంటే అది చెప్తున్నాం కదా, అది డైజెస్ట్ అవుతలేదండి ఎవ్వరికి కూడా. అసలు రాత్రి నుంచి అయితే మేము ఎవరికి కూడా చెప్తున్నాం కదా ఎట్టుంటామో ఏందో, కానీ ఆ పిల్లలను చూస్తే మాత్రం చెప్తున్నాం కదా అసలు అది విధిరాతనా లేకపోతే ఇండస్ట్రీ పొరపాట లేకపోతే ఏందో తెలియదు, కానీ దారుణం. చెప్పలేని చందు అంత పిరికివాడైతే కాదు, ఒక ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడైతే కాదు. అది ఏం జరిగిందో ఏదో ఒకటైతే ఆమెతోటి రిలేషన్ ఉన్న మీ అందరికి తెలుసా? తెలియదు, మాకు తెలియదు. తర్వాత ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత మాకు తెలిసి వచ్చింది. యాక్సిడెంట్ తర్వాతనే బయటపడ్డదండి. అప్పటిదాకా చందు అనేది ఒక మల్లమ్మొగ్గ లాంటి మంచి చందు. చందు మంచి నేను చెప్తున్నాను, నాకు ప్రతి ఒక్కటి చెప్తుండే. 1 year నుండి నాకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది. నాకు తెలియదు నా తమ్ముడు ఏం చేస్తూ నాకు తెలియదు. అట్లీస్ట్ నా తమ్ముడు కెరియర్ వాడు వన్ లైఫ్తో వాడు బిజీ ఉన్నాడు అనుకున్నాను, కానీ ఏది అయిందని నాకు తెలియదు. మొన్న యాక్సిడెంట్ అయ్యేసి ఆమె ఎవరు ఏం పేరు, ఆమె పవిత్ర చనిపోయింది. అది ఓతో పవిత్ర తెలియదు. దానివల్ల ఈడు చనిపోవడం ఏంది, అది వాళ్ళ పిల్లలు సెటిల్డ్. చందు పిల్లలను చూస్తే చిన్న చిన్న పిల్లలు, నాన్న లేని లోటు ఎవరు తీర్చగలుగుతారు? వాళ్ళకంటే ఊహ వచ్చింది, అన్నీ వచ్చి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ చందు చాలా దారుణం అండి, ఇది చెప్పలేని విషాదకమైన కారణం. అది అసలు ఎవరు కూడా పూర్తి చేయలేరు ఈ లోటును. అన్న మీరు చందు అంటే ఏంటి మీ ఇద్దరి మధ్య బాండింగ్? ఫ్రెండ్షిప్. ఓకే, దాదాపు 8 years నుంచి ఇండస్ట్రీలోనే పరిచయం. చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఫ్రెండ్షిప్ అనేది ఎట్లుంటుందా అనుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటుంది. మనతో ఆశించేటోళ్ళు ఉంటారు, మన ఇది చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఈయన ఏది ఆశించకుండానే అంత బాండింగ్ అయిపోయింది. రీసెంట్గా కూడా రాధమ్మ కూతురు చేసిన నేను చేశా. నేను కాల్ చేసిన ఆయనకి, అన్న ఎక్కడున్నావు, నేను షూటింగ్కి వచ్చినా అంటే, ఈరోజు లేదు తమ్ముడు నాది 3 days తర్వాత ఉంది, నువ్వు చెయ్యి ఏమంటే నాకు వీడియో పంపించాను. నేను పంపించిన. ఓకే తమ్ముడు చాలా బాగా చేసినావు అని కూడా చెప్పాను. ఓకే. సో యాక్సిడెంట్ అయినప్పుడు కారులో చందు గారు ఉన్నారు, ఇంకా వాళ్ళంతా ఉన్నారన్నారు. బెంగళూరు పోయి రిటర్న్ అవుతారు. ఒక మూవీ ఏదో కమిట్మెంట్ తీసుకొని రిటర్న్ అవుతారు అన్నమాట. మూవీలో కూడా ఇప్పుడు అదే మహబూబ్ నగర్. నాకు తర్వాత నేను 10:30కి అట్లా కాల్ చేసిన ఆయన. కాల్ చేస్తే ఇట్లా బెంగళూరు వెళ్తున్నా, బాడీని తీసుకొని బెంగళూరు వెళ్తున్నా, నేను వచ్చినాక కాల్ చేస్తాను నాకు అని చెప్పిండు. మళ్ళీ నాకు వచ్చిందని తెలిసినాక నేను కాల్ చేస్తే ఇట్లా లొకేషన్ పెట్టన్నా, నేను వచ్చి కలుస్తా అని కూడా చెప్పిన. అంటే చెయ్యి ఫ్రాక్చర్ అయింది. మేజర్ అంటే ఇదే కదా అన్న, మనం చేయాలనే ఇదే కదా. కాబట్టి మేజర్ దీనికైనా కొంచెం హెడ్కి లైట్ డిస్టర్బ్ అయ్యాడని కూడా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే డిస్టర్బ్ అనేది ఎట్లుంటుంది అన్న, సడన్గా ఇట్లా అదిరినట్టు అయితే మనం ఆటోమేటిక్ మనం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇట్లా కుదిమినట్టు అవుతుంది కదా, హెడ్ కదా అన్న.
దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా ఎట్లుందన్న, ఆయన ఎట్లుంటాడంటే వ్యక్తిగతంగా మనం ఇప్పుడు ఏదైనా కాల్ చేసినాం అనుకో, షూటింగ్లో ఉంటే లేపరు కదా మామూలు, తర్వాత ఆయన మళ్ళీ చేస్తాడు ఫోన్ చేస్తాడు. చాలా రెస్పాండ్ అవుతాడు. చాలా ఎట్లా అంటే ఫ్రెండ్స్ షూటింగ్లో ఎంజాయ్ చేస్తాడు బాగా. నేను ఆర్టిస్టు అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆర్టిస్టులు పక్కకు కూర్చుంటారు, మూలకు కూర్చుంటారు, మనం పోయినా కానీ రెస్పాండ్ కాదు. కానీ ఆయన అట్లా కాదు. అట్లా కానీ మంచి కెరియర్. ఇంకోటి ఏంటంటే మంచి కెరియర్ పోగొట్టు. మేజర్గా ఏంటంటే సూసైడ్ చేసుకోవద్దు తొందరపడ్డాడు వాళ్ళ ఫ్యామిలీ. సో అంటే తన ప్రేయసి చనిపోయిన కారణంతో ప్రేయసి అనేది ఎట్లా అనుకుంటాం మనం? రిలేషన్లో చాలా సంవత్సరాలు ఉంటుందన్న. ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకటేసారి ప్రేయసి అది అంటారన్న. కొంతమంది తెలిసి అంటారు, కొంతమంది తెలియక అంటారు. ఇప్పుడు తెలియక అన్న వాళ్ళకి మనం ఏమంటాం? ఇప్పుడు మనకు తెలుసు వాళ్ళ రిలేషన్ ఏంటి అని తెలుసు. ఇప్పుడు మనం అన్నాం కదా అన్న, తెలియక అంటారు. మీకు తెలియదేమో. ఇప్పుడు సికింద్రాబాద్లో మీకు తెలియదేమో, ఇంత దానికి ఇంత చేస్తారు. వాళ్ళకి దొరకాలి, అవకాశం దొరకాలి. వాళ్ళకి నీ ఇంటి పక్క వాళ్ళు అడుగుతారు 10 సార్లు అంటారు. కానీ ఏదైనా కానీ చిన్నపిల్లలు ఇక వాళ్ళ ఫ్యామిలీ ఆ భగవంతుడు చేస్తారు. చాలా బాధాకరం అన్న. ఎందుకంటే ఆయన కెరియర్ చాలా మంచి స్టేజ్. ఇప్పుడైతే మంచి స్టేజ్. ఎందుకంటే ప్రతి సీరియల్లో ఆయన క్యారెక్టర్ కూడా సేమ్ అదే ఎంచుకుంటారు. సేమ్ గెటప్. ఇది అలా వైకుంఠపురంలోనే కదా హైలైట్. అసలు ఆ డైలాగ్ కానీ అదంతా కానీ చాలా అసలు అలా వైకుంఠపురం సినిమా చూసింది ఒక లెక్క, సీరియల్ చూసింది ఒక లెక్క. సీరియల్ అలా వైకుంఠపురం అంటే చందు. చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు దాంట్లో, కానీ మనకు కనిపించేది చందు.